నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నోసార్లు వరదలు వచ్చినప్పటికీ విజయవాడ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో వరదలు రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ 2014లో విడిపోయిన తర్వాత గత 10 ఏళ్లలో విజయవాడకి వరదలు రాలేదు. భారీ వర్షాలు వచ్చినప్పటికీ వరదలు రాలేదు. వర్షాలు పడిన తర్వాత వరద నీరు వెంటనే వెళ్లిపోయేది. కానీ మొన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరుకి గండ్లు పడడంతో వరద నీరు మొత్తం విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. బుడమేరుకు ఒక్కచోట కాకుండా 3 చోట్ల గండ్లు పడడంతో ఈ వరద కాస్త పెరిగి 2-3 రోజులు విజయవాడ నగరం జలమయమైంది. దీంతో వేలాది మంది నిరాశ్రయులు కావడం కాకుండా లక్షలాది మంది వరద బాధితులుగా మారారు. వరదలతో వందల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొందరి ఇళ్లలో అయితే ఏ ఒక్క వస్తువు మిగలకుండా అన్ని కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద సహాయక చర్యలు తానే స్వయంగా పాల్గొన్నారు. వరద నీటిలో బాధితులను పరామర్శించి మరబోట్లతో బాధితులకి ఆహారం అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించిన వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా మార్గదర్శకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నందున రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీల నేతలు, క్యాడర్ కూడా వరద బాధితులను ఆదుకోవడంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బుడమేరు వరదతో విజయవాడ నగరంలోని లక్షలాది మంది భారీగా నష్టపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తుంది. ఈ నివేదికల ఆధారంగా నష్టపోయిన వారికి ఆర్థికంగా అండగా నిలవనున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలనే అంశం పైన అధ్యయనం మొదలైంది. విజయవాడలో వరదలతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముంపు ప్రాంతంలో ప్రతి ఇంట భారీగా నష్టం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. అదే విధంగా వాహనాలు, వస్తువులకు త్వరగా బీమా చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వస్తువులతో సహా ఏం కోల్పోయారనే వివరంగా సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. వరదల మూలంగా నష్టం ఎంతనేది తేలిన తర్వాత పరిహారం పైన నిర్ణయం తీసుకుంటారు. వరదల కారణంగా నీట మునిగిన ప్రతి ఇంటికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఆర్థికంగా వెసులుబాటు పైన కసరత్తు చేస్తుంది. మొత్తం ఎన్ని ఇళ్లు నీట మునిగాయి, ఏ మేర నష్టం జరిగిందనే ఆరా తీస్తుంది. ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకి 10,000 చొప్పున సహాయం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పలువురు వాహనాలను కోల్పోయారు. వారికి అండగా నిలవాలనేది ప్రభుత్వ ఆలోచనగా మంత్రులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం సైతం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద నీట మునిగిన ఆటోలకు, టాక్సీలకు 10,000, అలాగే మోటార్ సైకిళ్లకు మరమ్మతుకి 3,000 ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ వర్షాల వరదలతో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ప్రతిపాదనల పైన కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం వరద నష్టం సహాయంపై ఇప్పటికే మంత్రుల కమిటీ నియమించిన నేపథ్యంలో కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్యాకేజీని అధికారికంగా ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.